వెల్కమ్ టు వ్యూ పాయింట్. ఈ రోజుల్లో డయాబెటిస్ తో చాలా మంది బాధపడుతున్నారు. ప్రస్తుత జీవనశైలి, ఆహారపు అలవాట్లు ఎందుకు కారణం? అయితే చాలా మంది డయాబెటిస్ పేషెంట్లు చక్కెరను వాడటం మానేస్తారు. ఎందుకంటే ఇది షుగర్ లెవెల్స్ పెంచుతుందని వారికి తెలుసు. అయితే చక్కెర బదులు బెల్లం మంచిది అనుకొని దానిని వాడుతుంటారు. ఇప్పుడే మాత్రం కాదు, మనం తాతల కాలం నుంచి బెల్లం ఆరోగ్యానికి చాలా మంచిది, ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని వింటూ వచ్చాం. డయాబెటిస్ పేషెంట్లు కూడా చక్కెర కన్నా బెల్లమే బెస్ట్ అని నమ్ముతారు. అయితే నిపుణులు చక్కెర వర్సెస్ బెల్లం ఏది మంచిదో చెప్పారు. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా బెల్లం సహజమైంది. ఇది తక్కువ ప్రాసెస్ చేయబడింది, ఎక్కువ ఖనిజాలను కలిగి ఉందని చాలా మంది అనుకుంటారు. చక్కెర అనేది సాధారణ క్యాలరీలను అందించే శుద్ధి చేసిన ఉత్పత్తి. ఇది కొంతవరకు నిజం. బెల్లం చక్కెరలో లేని ఇనుము, మెగ్నీషియం, పొటాషియం వంటి కొన్ని సూక్ష్మ పోషకాలను కలిగి ఉంటుంది. కానీ ఇక్కడే కథలో ట్విస్ట్ వచ్చింది. అదే గ్లైసెమిక్ ఇండెక్స్. గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఒక ఆహారం మీ రక్తంలో చక్కెర స్థాయిలను ఎంత త్వరగా పెంచుతుందో తెలియజేసే స్కేల్. 0 నుంచి 100 వరకు ఉన్న ఈ స్కేల్ ఉంటుంది. సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే రక్తంలో చక్కెర అంత వేగంగా పెరుగుతుంది. బెల్లం యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ చక్కెర కంటే తక్కువగా ఉంటుందని భావిస్తారు. తెల్ల చక్కెర యొక్క గ్లైసెమిక్ సూచిక 70 నుంచి 75 చుట్టూ ఉంటుంది. అయితే బెల్లం యొక్క గ్లైసెమిక్ సూచిక 80 నుంచి 85 వరకు ఉంటుంది. దీని అర్థం బెల్లం రక్తంలో షుగర్ లెవెల్స్ ని తెల్ల చక్కెర కంటే వేగంగా పెంచుతుంది. బెల్లం ఖచ్చితంగా తెల్ల చక్కెరలో కనిపించని కొన్ని ఖనిజాలను కలిగి ఉంటుంది. ఈ ఖనిజాలు మన శరీరానికి ప్రయోజనకరంగా ఉంటాయి. ఆయుర్వేదంలో బెల్లం జీర్ణక్రియకు సహాయపడుతుంది, శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపుతుంది. బెల్లం చక్కెరతో సమానమైన క్యాలరీలు, కార్బోహైడ్రేట్లను కలిగి ఉంటుంది. మీరు ఒక చెంచా చక్కెరకు బదులుగా 2 చెంచాల బెల్లం తీసుకుంటే తెలియకుండానే ఎక్కువ క్యాలరీలు, చక్కెరను తీసుకుంటున్నారు. బెల్లంలో ప్రధానంగా సుక్రోజ్ ఉంటుంది. ఇది శరీరంలో గ్లూకోజ్ ఫ్రూక్టోజ్ గా విడిపోయి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. పోషకాలు ఉన్నప్పటికీ బెల్లం అధిక మొత్తంలో తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు గణనీయంగా పెరుగుతాయి. ఇక చక్కెర కూడా రక్తంలో వేగంగా షుగర్ లెవెల్స్ పెంచుతుంది. చక్కెర అయినా బెల్లమైనా రెండు చక్కెరకు మూలాలైనని, రెండింటిని పరిమిత పరిణామంలో తీసుకోవాలని పోషకాహార నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు. ముఖ్యంగా మధుమేహ రోగులు చక్కెర విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటారో బెల్లం వినియోగ విషయంలో కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి. కొందరు నిపుణులు రోజుకి 1 నుంచి 2 టీ స్పూన్లకు మించకుండా బెల్లం తీసుకోవచ్చని సూచిస్తున్నారు.